నియోజకవర్గాల పునర్విభజన ఈసారి లేనట్టే. అడ్డంకిగా మారనున్న దేశవ్యాప్త జనగణన. ఏప్రిల్ నుంచి జనాభా లెక్కలు 2028 చివరికి జనాభా సంఖ్య జాబితా వెల్లడి. ఆ తర్వాతే డీలిమిటేషన్ కమిషన్. ఆ నివేదికను మరో 2.5 ఏళ్లు పట్టే ఛాన్స్. అంటే 2028 డిసెంబర్లో అసెంబ్లీ, 2029 మేలో పార్లమెంట్ ఎన్నికలు. అప్పటికి కుదిరితే నియోజకవర్గాల పునర్విభజన, లేకపోతే జరగదు. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పాత నియోజకవర్గాలతోనే జరగనున్నాయా? నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన ప్రధాన అడ్డంకిగా కాబోతున్నదా? జనాభా లెక్కల సేకరణ, తుది నోటిఫికేషన్, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే సమయానికి 2029 ఎన్నికలు ముగిసిపోతాయా? అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జనగణన షెడ్యూల్ 2027 ప్రకారం చూస్తే అవుననే సమాధానం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ ప్రకారం 2 విడతలుగా సాగే జనాభా గణన తొలి దశ ప్రక్రియ 2026 ఏప్రిల్తో ప్రారంభమై ఆయా రాష్ట్రాల వెసులుబాటును బట్టే సెప్టెంబర్లో ముగుస్తుంది. రెండో దశ ప్రక్రియ 2027 ఫిబ్రవరిలో మొదలై 2027 మార్చి నాటికి ముగుస్తుంది. ఈ 2 దశలలో సేకరించిన దేశ జనాభా తాత్కాలిక లెక్కలు 2027 చివరి నాటికి అందుతాయనేది అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో జనాభా లెక్కలపై 2028 చివరి నాటికి తుది నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అంచనా వేస్తుంది. తుది నోటిఫికేషన్ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుందని కేంద్ర హోంశాఖ అధికారులు చెప్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందుగా డీలిమిటేషన్ కమిషన్ను నియమించాల్సి కూడా ఇక్కడ ఉంటుంది. సో పూర్తిగా కూడా కేంద్రానికి సంబంధించి జనాభా లెక్కలను, అంటే పూర్తి స్థాయిలో జనాభా లెక్కలు పూర్తయితే తప్ప దీనికి ఒక క్లారిటీ రాదు. దేశవ్యాప్తంగా పూర్తిగా జనాభా లెక్కలు జరిగితేనే దేశ జనాభా లెక్కలు జరిగి ఆ తర్వాత అవి 3 దశలలో జనాభా లెక్కలు పూర్తయి దాని తర్వాత కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్లకు అందుతే ఆ కమిషన్కు సంబంధించి ఏం చేయబోతుంది, డీలిమిటేషన్ కమిషన్కు ఆ నివేదిక అందిన తర్వాత ముచ్చట ఉంటుంది. అంటే ఫైనల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే మరొకసారి అసెంబ్లీకి సంబంధించి పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే ఉందో అది లేనట్టేనా అంటే లేదనే అంశం అయితే తెర మీదకి వస్తుంది. ఈ లెక్కన చూస్తే 90% కూడా ఎక్కడ అవకాశం లేదు. ఆ నియోజకవర్గాల పెంపు కూడా జరగకపోవచ్చు. ఈ లెక్కన ఏ అంచనా ప్రకారం చూస్తే మాత్రం కష్టమే అనేది చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న ఎపిసోడ్ అయితే కనబడుతుంది. సో ఇట్లనే అయితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడతాయి. ఇక చూడు, పల్లె తల్లి కన్నతల్లి అంటాం. ఆ పల్లె తల్లి కన్నతల్లి లాంటి ఊళ్ళో కారుచిచ్చు మొదలైంది. కారుచిచ్చు మొదలై ఏ స్థాయిలో విస్తరిస్తున్నది అంటే ఎండాకాలంలో అగ్గి రాజేస్తే అడవులన్నీ తగలబడ్డట్టు గ్రామాలన్నీ తగలబడిపోతున్నాయి.